ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఈ నెల 22వ తేదీన అట్టహాసంగా భారీ జనసందోహం నడుమ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఉదయగిరిలోని తహసీల్దార్ కార్యాలయం నందు కాకర్ల సురేష్ రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కాకర్ల సురేష్ వెంట ఆయన సతీమణి కాకర్ల ప్రణీత, ఉదయగిరి మండల కన్వీనర్ బయ్యన్న, ఇతర నాయకులు ఉన్నారు. పింజమూరులోని కాకర్ల ట్రస్ట్ కార్యాలయంలో గణేశ్వరపురం వాసులు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ను కలిశారు. శాలువ, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం విజయానికి కష్టపడి పనిచేయాలని, మీ కష్టానికి గుర్తింపు ఉంటుందని వారికి భరోసాని ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక సైనికులా పనిచేసి తెలుగుదేశం విజయం వైపు పయనించేలా పనిచేయాలన్నారు. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని ఆయన తెలిపారు. కావున సమిష్టి కృషితో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన వారికి సూచించారు. ఉదయగిరి మండల కేంద్రంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఉదయగిరి పట్టణంలోని కమసల వీధికి చెందిన 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ సీనియర్ నాయకులు మాదాల రామచంద్రయ్య, షేక్ రియాజ్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎస్కే రియాజ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజాసేవకులైన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపుకు మేమందరం కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్కే రియాజ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం విడిపోయి 16,000 లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉన్నప్పటికీ తనకున్న అనుభవంతో, దేశ విదేశాలలో ఉన్న పరిచయాలు, కేంద్రంతో ఉన్న సంబంధాలతో రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడంతో పాటు అమరావతి నిర్మాణానికి పాటుపడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం అప్పులో ఉన్నా కూడా రాజధాని అనేది అమరావతి ఒకటి నిర్మించారు. ప్రతి ఒక్కరికి ఏ లోటు లేకుండా 2,000 పింఛన్ని 3,000 రూపాయలకు పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4,000 రూపాయలు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి అతను సంవత్సరానికి 250 రూపాయల వంతున చేసి 5 ఏళ్ల కాలంలో 3,000 రూపాయలు చేసిన వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మొట్టమొదటి సంతకం 4,000 రూపాయల పెన్షన్ మీద పెడతారు. 45 సంవత్సరాల వయసు గల బీసీలకు పెన్షన్ కల్పిస్తాం. మీరు చూడండి, మన ముస్లింస్ కానీ మనం ఈ రోజు వరకు రంజాన్ తోఫా 5 సంవత్సరాల్లో తీసుకోలేకపోయినాం. సంక్రాంతి తోఫా తీసేశారు, మైనార్టీ లోన్ తీసేశాడు, ఎస్సీ ఎస్టీ బీసీ సబ్సిడీ లోన్లు తీసేశారు. అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని పుణ్యభూమి రుణం తీర్చుకునేందుకు వెల్లలు దాటి వచ్చి గత 2 సంవత్సరాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అందిస్తున్న కాకర్ల సురేష్ గారిని, అదేవిధంగా 150 మినరల్ వాటర్ ప్లాంట్లను ఫ్లోరిడ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న ఆరోగ్య ప్రదాత ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. కనుక మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ 2 ఓట్లను వేసి తెలుగుదేశానికి మద్దతు తెలపాలన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భవిష్యత్తు అన్నారు. ముందుగా కమసల వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 కరపత్రాలను పంపిణీ చేశారు. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినవారు ఎస్కే మస్తాన్, ఎస్కే రంతు, జానీ, ఆర్ అరీఫ్, ఎస్కే సుల్తాన్, జి ప్రసాద్, ఎస్కే ఆఫ్రోద్ వారి సారథ్యంలో 200 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు సయ్యద్ సంధాని, ఎన్ మహబూబ్ బాషా, ఎస్కే ఎస్తానీ, సింగన్పల్లి సర్దార్, ఎస్కే మస్తాన్ తదితరులు ఉన్నారు.